లోక్సభ సమావేశాల్లో జరుగుతున్నటువంటి రాద్ధాంతం ఏదైతే ఉందో, ప్రధాన ప్రతిపక్ష నేత మన రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మన మాజీ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఎంఎం నరవణె గారు రాసినటువంటి 4 స్టేట్ ఆఫ్ డెస్టినీ ఈ పుస్తకాన్ని ప్రభుత్వం విడుదల చేయనివ్వడం లేదు. ఎందుకు విడుదల చేయడం లేదు అంటే, ఆ పుస్తకంలోని ఒక 40 పేజీల్ని క్యారవాన్ మ్యాగజైన్ అనే ఒక పుస్తకము ప్రింట్ చేయించింది. అవి బయటకు వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ దాని గురించి మాట్లాడుతున్నాడు లోక్సభలో. అసలు అందులో ఏముంది అంటే, అందులో ఈయన పుస్తకాన్ని ఎందుకు బయటికి రానివ్వడం లేదంటే, ఈయన స్వతహాగా రాసినటువంటివి అయితే ఓకే, కానీ అందులో కాంగ్రెస్ వండి వార్చినవి కూడా ఉన్నాయి. అందులో ఈయన చెబుతున్న దాని ప్రకారమే మనకు కనిపిస్తుంది. 2020 ఆగస్టు 31వ తారీఖున చైనాకు చెందినటువంటి ట్యాంకులు ముందుకు వచ్చేసాయంట గల్హాన్ లోయలో. ఆ సమయంలో మేము ఏ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని అడిగితే, ప్రభుత్వం మొత్తం మాకే ఆదేశాలు ఇచ్చింది. అంటే సైన్యం చేతిలో పూర్తిగా పెట్టేసింది. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం మీకు కట్టుబడి ఉంది అని చెప్పారంట, నరేంద్ర మోదీ నుంచి కింద స్థాయి వరకు. కానీ మేము జవాబుదారీతనంగా ఉండలేము. మేము ఏదైనా సరే అటాక్ చేయగలం, కానీ కేంద్రం నుంచి మాకు ఆదేశాలు రాకపోతే పూర్తిగా ఏమీ చేయలేము, మా మీద నిర్ణయాలను వదిలేస్తే ఎలా అని ఇప్పుడు నరవణె గారు అంటున్నారు. ఇంతకుముందు సైన్యం ఏంటి, గత 50-60 సంవత్సరాలుగా ఏదైనా సరే రాజకీయ ఒత్తిళ్లతోటి మేమేమీ చేయలేకపోయాము. చైనాతోటి మనకి ఈ రోజు వచ్చిన సమస్య కాదు కదా, 2020లో వచ్చిన సమస్య కాదు అది. పైగా చైనా ఏ సమస్యని పరిష్కరించనివ్వదు. కాబట్టి సైన్యానికి ఎక్కడా కూడా పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వలేదని అంతకుముందు ఉన్నటువంటి ఆర్మీ చీఫ్లు ఈ నరవణె గారితో పాటు అందరూ అన్నారు. ఈయనప్పుడు ఆర్మీ చీఫ్ అవ్వలేదు, ఈయన 2019లో అయ్యారు. 2019 నుంచి 2022 వరకు పనిచేశారు. అంతకుముందు కమాండోగా ఏదో ఉన్నారు. మరి ఆ సమయంలో కూడా సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వక రాజకీయ ఒత్తిళ్లతో నలిగిపోయామని వీళ్ళే అన్నారు. మళ్ళీ ఇదే ఇప్పుడు నరవణె గారు ఏమొచ్చేసి, ప్రభుత్వం పూర్తిగా మా మీదే పెట్టేసింది, మేము ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు అన్నది, దానివల్ల మేము ఒత్తిడికి లోనైపోయాం, జవాబుదారీతనంగా ఉండాలంటే భయం వేసిందే అంటున్నారు. ఒక ప్రభుత్వం మీకు ఆదేశాలు ఇచ్చిన తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకుని మేము సిద్ధము అంటే, యుద్ధం చేయడానికి కూడా సిద్ధమైన అర్థం. మీరు ముందు ఒక స్టెప్ తీసుకుంటే, ఒకవేళ అది యుద్ధానికి దారి తీసినా వచ్చిన నష్టం ఏంటి? ప్రభుత్వం చెప్పేసిందిగా మీకు ఎలాగైనా సరే. గత 60-70 సంవత్సరాలుగా ఉన్న సమస్యల గురించి మీకు తెలియదా? అవి తెలియకుండానే మీరు ఆర్మీ చీఫ్ అయిపోయారా? చైనా, పాకిస్తాను, బంగ్లాదేశ్ సరిహద్దులు తెలియకుండా ఆర్మీ చీఫ్ ఎవరైనా అవుతారా? అలా అయితే అసలు అది ఇంకా దానికి అర్థం ఉందా? భారతదేశంలో ఆర్మీ చీఫ్ అవ్వడం అంటే అంత ఆశామాష. మీరు ఆర్మీ చీఫ్ అయ్యారు, 3-4 సంవత్సరాలు పనిచేశారు అంటే అంతకుముందు ఎంత అనుభవం ఉండాలి? అంటే కాంగ్రెస్ వండినవి వార్చినవి వడ్డిస్తే ఎలా సార్? ఏదైనా సరే బీజేపీ తప్పు చేస్తే చెప్పండి, తప్పేం లేదు. బీజేపీ అయినా సరే, ఏ కేంద్ర ప్రభుత్వం అయినా సరే తప్పులు చేసినప్పుడు మీలాంటి వారు చెబితే ఎవరికైనా సరే భయం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, జవాబుదారీతనం ఉంటుంది. కానీ అందులో మీరు కాంగ్రెస్ వండినవి వార్చినవి కలపకుండా ఉంటే ఈరోజు మీ పుస్తకం విడుదలయ్యేది. నిజంగా బీజేపీని విమర్శించే హక్కు మీకు లేదంటే ఉంది, మీకు కాకపోతే ఎవరికి ఉంటుంది. కానీ ఒక పుస్తకం రాసేటప్పుడు అది లోతుగా మీవై ఉండాలి, మీరు అంత అనుభవం వచ్చింది. మీలాంటి వారు పుస్తకం రాయడం అనేది మంచిది. లేదా దేశానికి సంబంధించి దేశాన్ని బలహీనపరిచే విధంగా కూడా ఉండకూడదు. అది ఎవరైనా సరే, అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా, బీజేపీ ప్రభుత్వంలోనైనా, ఎవరి ప్రభుత్వంలోనైనా సరే మీరు విమర్శించే విధంగా ఉండాలి తప్ప దేశాన్ని తప్పుదారి పట్టించే విధంగా, ఇతరుల దగ్గర చులకన అయిపోయే విధంగా రాయకూడదు. అందులో నిజాలు ఉన్నా సరే. కానీ మీరు చెబుతున్నవి ఏంటి? మొత్తం సైన్యం చేతికే ఇచ్చేసింది ప్రభుత్వం, మేము నిర్ణయాలు తీసుకోలేకపోయాం. మళ్ళీ మీరు అంతకుముందు చెప్పింది ఏంటి? మొత్తం రాజకీయం అంతా కూడా మా మీద రుద్దేస్తున్నారు, మా మీద ఒత్తిడి పెరిగిపోతుంది, ఏ నిర్ణయము తీసుకోలేకపోతున్నాము అని మళ్ళీ మీరే చెప్పారు. అంటే మీ పుస్తకంలో రాసినటువంటివే చూస్తే ఇది ఖచ్చితంగా పక్కా, అంటే నరేంద్ర మోదీ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, ఆర్మీ ఏం చెప్పినా వినేవాళ్ళు, సైన్యం ఏం చెప్పినా వినేవాళ్ళు, మొత్తం అన్నీ చేసేవాళ్ళు, మాకు కావాల్సినవన్నీ ఇచ్చారు అని మీరే చెప్తున్నారు. మళ్ళీ ఏమొచ్చేసి లాస్ట్ మినిట్ వచ్చేసరికి మొత్తం మా మీదే పెట్టేశారు, మాకు ఒత్తిడి పెరిగిపోయిందని మీరే చెప్తున్నారు. అంతకుముందు ఏమొచ్చేసి ప్రభుత్వాలు మాకేవి కూడా స్వేచ్ఛ ఇచ్చేవి కాదు, మాకేవి కూడా పూర్తిగా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉండేది కాదు, దానివల్ల మేము ఒత్తిడికి గురైపోయామని మీరే చెప్తున్నారు. అంటే రెండు వైపులు ఎలాగ నాలుకలు ఉంటాయి? మీరు ఆర్మీ చీఫ్ అంటే మీ మీద మాకు అప్పుడు గౌరవం ఉండేది, ఇప్పుడు లేదని కాదు. కానీ దయచేసి కాంగ్రెస్ వండినవి, బీజేపీ వండి వార్చినవి మీరు దయచేసి పుస్తకంలో రాయొద్దు. మీకు అక్కడ ఏం జరిగింది అది మాత్రం రాయండి. మీరు చెప్పింది వాస్తవమే కావచ్చు, కానీ అందులో ఖచ్చితంగా అది మీ సొంత రాత కాదు. అందులో కాంగ్రెస్ చొచ్చుబడిపోయింది. మరి ఎందుకు మీరు దానికి లోనయ్యారో తెలియదు. కానీ ఇంత అవకాశం ఇచ్చి మీ సైన్యానికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని మనం ఈరోజు నవ్వుల పాలు చేయడం, లేకపోతే కించపరిచే విధంగా చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇలాంటి ప్రభుత్వాలు లేవనే కదా అన్ని రోజులు గీపెట్టి ఏడ్చారు.
మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఇలా మాట్లాడడం కరెక్టేనా? అది ఎంతవరకు ఇది ఉంటుందో మీరే ఆలోచించుకోవాలి. ఆ సరిహద్దు మొత్తం కూడా మీ చేతిలో ఉందంటే ఈ దేశం మీ చేతిలో ఉన్నట్లు. మీరెందుకు ప్రధాని నరేంద్ర మోదీని ఇది చేస్తారు? మీరు నరేంద్ర మోదీ కన్నా తక్కువనా? మీరే నరేంద్ర మోదీ లాంటి వారు, మీరే ఈ దేశానికి ఆ సమయంలో ఒక ప్రధాని లాంటి వారు. తప్పో ఒప్పో, మంచో చెడో మీకు చేతికి ఇచ్చిన తర్వాత మీరు మొత్తం నిర్ణయాలు తీసుకోవాలి. తర్వాత పరిణామాలు ఎలాగైనా ఉండొచ్చు, పోతే మీ పదవి పోతే నష్టమేమీ లేదు. పూర్తిగా మీకు ఇచ్చేసింది కదా ఆదేశాలు.